ఇప్పుడు నీవెవరివి అని అడుగుతాను, ఏం జవాబు చెబుతావు? నడుమునకు ఆయుధమును కట్టుకున్న వాడిని అంటావా, ఆయుధమును విప్పి వేసిన వాడిని అంటావా? నువ్వు ఎవరు? నీవు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ ఆయుధం ఎక్కడుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తన నడుమునకు ఆయుధమును కట్టుకున్న వాని వలె మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము, బలపడవలసిన వారమై ఉన్నాము, రోషము తెచ్చుకోవలసిన వారమై ఉన్నాము. అందరూ చేష్టలుడికి చూస్తున్నారు, అందరూ దుఃఖితులై ఉన్నారు, అందరూ బాధపడుతూ ఉన్నారు, అందరూ ఏం చేయాలో అర్థం కానంత వేదనలో ఉన్నారు. ఒక ఫినెహాసు మాత్రం లేచాడు, తన ఆయుధాన్ని చేత పట్టుకున్నాడు, ఆ పాపమును నేలకు నాటినంతగా పొడిచి వేశాడు. ఒక్క దెబ్బకే దేవుడి కోపం చల్లారిపోయింది, దేవుడు శాంత వహించాడు, ఉగ్రత ఆగిపోయింది, తెగులు ఆగిపోయింది, మరణం నిలిచిపోయింది. దేవుని ప్రజలు మరలా ముందుకు చాటకు అవకాశం ఏర్పడింది. నేను అడుగుతున్నాను, నీ ఆయుధం పక్కన పెట్టేసావా, నడుముకి కట్టుకున్నావా? ఒకప్పుడంటే బాగా పోరాడే వాళ్ళం. ఈ మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను పోరాడలేకపోతున్నాను. 5 అయిపోయినట్లు లెక్కే. 5 విప్పేశావు, నీ నడుము నుండి ఆయుధం విప్పి పక్కన పెట్టేశావు. ప్రభు అంటున్నాడు, నువ్వేం కాదు బిడ్డ, నువ్వు బలం తెచ్చుకోగలవు, నాకు తెలుసు నీ దగ్గర సరుకు ఉంది, ఆ సత్తా ఉందిలే, నీ బలము తెచ్చుకొని మళ్ళా కట్టాయుధం దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినో బలపరచవలసి, నిన్ను బలవలసిన పని లేదు. నువ్వు ఆల్రెడీ బలవంతుడవే, బలవంతురాలవే, సైనికుడవే, సైనికురాలవే. ఎన్నో యుద్ధములు చేసావు, ఎన్నో విజయాలు సాధించావు. నిన్ను కూడా బలపరచడం ఏంటి? లాచి బలము తెచ్చుకో. ఇశ్రాయేలు రాజా, నీవు బలము తెచ్చుకో. అరే ఎంత భరోసా ఉంది సార్ ఆ మాటలో. ఇశ్రాయేలు రాజా, నువ్వు బలము తెచ్చుకో. ఏడుంది బలం? అది ఉంటే ఇట్టెట్టుకుంటావు. నన్ను బలపరచు ప్రభా. ఐ నో యువర్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ. డోంట్ వరీ. నీ సరుకు సత్తా నాకు తెలుసు. కుమారుడా, ఎలా బలం తెచ్చుకో. నేను ఒక మాట అంటున్నాను, బాగా వినండి. బలము తెచ్చుకో అన్నాడు అంటే బలం ఉన్నట్ట లేనట్ట? తెచ్చుకోవడం ఎందుకు? డబ్బులు తెచ్చుకో అంటే ఏంటి? డబ్బులు చేతులు లేవని కదా. సర్టిఫికెట్ తీసిరా అంటే చేతులు లేవని కదా. అర్థమైందా? బలము తెచ్చుకో అంటే అర్థం ఏంటంటే నీలో ఇప్పుడు బలము లేదని, కానీ బలము నీకు అందరంత దూరంలో వెళ్ళిపోయిందని కాదు, నీకు అందుబాటులో ఉంది. వాడబట్టం వల్ల, పోరాటం వల్ల, యుద్ధం చేయడం వల్ల కొంచెం తగ్గింది, మళ్ళీ తెచ్చుకోగలవు నువ్వు. హల్లెలూయా. ఛార్జింగ్ తగ్గిపోయిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నంత సులువైపోవాలా? బలహీన పడ్డ ప్రతిసారి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు చాలా బలముగా వాడబడ్డావు, ఒకప్పుడు చాలా తీవ్రంగా యుద్ధాలు చేశావు, ఒకప్పుడు చాలా బీభత్సాలు చేసేసావు. ఈ మధ్య ఎందుకో క్రమక్రమ తగ్గిపోయినండి. ఈసారి ఆరాధన నడిపిస్తే అంత పవర్ నాకే అనిపించలేదు, ప్రార్థన నడిపిస్తే ప్రజలు ఏడవలేదు, పశ్చాత్తాపం రాలేదు, ఏదో నేను బలహీనం అయిపోయాను. ఏం పర్లేదు, కొంచెం ఛార్జింగ్ తగ్గిందంతే, మళ్ళీ పెట్టు. గదులకు వెళ్ళి తలుపులో ఈ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్ట బయటకు వస్తావు చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్నకు తమ్ముడు నాకు ఫోన్ చేయాలి, అన్నయ్య నువ్వు వాక్యం చెప్తే రోషం వచ్చింది, బలం వచ్చింది, గదులకు వెళ్ళిన తలుపులు వేసాను, కానీ ఎంత ట్రై చేసినా ప్రార్థన ముందుకెళ్తలేదు అన్నయ్య. ఏడుస్తున్నాడు, కన్నీళ్ళతో చెప్పాడు. నాకు కూడా దుఃఖం వచ్చిందని ఏడుస్తుంటే, నేను ఎంత ట్రై చేసినా ప్రార్థన అసలు ముందులాగా నడవట్లేదు అన్నయ్య, చాలా కష్టం అవుతుంది అన్నాడు. నేను అన్నాను, నువ్వేం దిగులు పెట్టుకోబాకరా, ఆ పాటను ఒళ్ళు డోల కొట్ట రమ్మేసుకుని 4 పాటలు పాడరా అని చెప్పా. నేను పాడుతాను రావట్లేదంటే పాడబడే పాట రేపు మాట్లాడు మళ్ళీ అతన్నాను. ఇకడు తలుపులు వేసుకున్నాడు, ప్రార్థన వస్తలేదు, అందుకున్నాడు పాట. పాడుతున్నాడు 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 అకస్మాత్తుగా యెహోవా ఆత్మ బలముగా ఆడు తెల్లారి ఫోన్ చేసి, అన్నయ్య
2 పాటలు పాడతామని నాకు తెలుసు. ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోయిందండి, నాకేం తెలుతులేదు. ఓరి నాయన, మనం నేను నమ్ముతున్నాను, అంత దూరం ఏం పోలా. స్తోత్రం చెప్పండి. మరీ అంత చెడిపోలా. స్తోత్రం చెప్పండి. మరీ అంత చివరికి వచ్చేలా. స్తోత్రం చెప్పండి. కొన్ని పోరాటములు బట్టి, కొన్ని యుద్ధములు బట్టి ఛార్జింగ్ తగ్గిందంతే. దేవుడు మాట్లాడి, ఇశ్రాయేలు రాజా, నువ్వు బలము తెచ్చుకోగలవు నాన్న, నువ్వు బలము తెచ్చుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు బలము తెచ్చుకోగలవు. మళ్ళీ గదిలోకి వెళ్తే, మళ్ళీ మోకాళ్ళు వేస్తే, మళ్ళీ ఉపవాసం ఉంటే, మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేస్తే రక్తమే చేయం. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు అన్నీ చెప్పేశానుగా, ఇప్పుడు మళ్ళీ కూటం పెట్టారు, ఏం చెప్పను? చెప్పింది చెప్పాక నా వేనం పోయినట్టు ఉంటుంది. నా వల్ల కాదే. కాగితాల మీద, పుస్తకాల మీద రాసిన ఒక 5-6 వేల ప్రసంగాలు ఉంటాయి. నెత్తులు కనీసం ఒక 1000 గుర్తుంటాయి. ఈ 5,000లోంచి 1000లోంచి ఒకటి తీసుకొని చెప్తూ నాకు నచ్చదు. నువ్వు ఇచ్చిన అన్ని చెప్పేశాను, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయను ప్రభా, మళ్ళీ పాత సర్ట్లోంచి ఒకటి తీసుకురానా, కాగితాలన్నీ ఏరనా, మళ్ళీ అందులో ఏదైనా ఒకటి లాక్కురానా? యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు సరుకు నీ దగ్గర అయిపోయిందా, నా దగ్గర అయిపోయిందిరా? యేసు రక్తం ఏం చేయ. అయ్యి బాబు తప్పు అయిపోయింది ప్రభా, నేను నా దగ్గర అయిపోయింది అంటే, మరి నేను దూరం మూసుకూర్చో, నీకెందుకురా? అప్పుడెప్పుడో సంఖ్యాకాండములో ప్రభు నన్ను దర్శించి నాకు ఇలా 3 రోజుల్లో 52 ప్రసంగాలు ఇచ్చాడని చాలా చోట్ల సాక్ష్యం చెప్పాను కదా. ఇప్పుడు అదే సంఖ్యాకాండని చాలా కాలంగా మా సిటీ బ్రాంచ్ చర్చిలో మార్నింగ్ సర్వీస్, ఈవినింగ్ సర్వీస్ లో బోధిస్తున్నాను. 50 ఎప్పుడో దాటిపోయిన అంతుపంతులు 16 అధ్యాయులు ఇంకా బోల్డ్ ఉంది. అవి కాదు, అన్ని కొత్తవి. ఇల్లాడు కూర్చోవటమే. నన్ను చాలా మంది అడుగుతారు, అన్నాను అసలు ఇన్ని ప్రసంగాలు రోజుకు 3 చెప్తున్నావు కదా, ఎప్పుడు సిద్ధపడుతున్నావు? అసలు నువ్వు ఎన్ని ఎప్పుడు తయారు చేస్తున్నావు? నేనే తయారు చేసుకోవడం అయితే చాలా టైం పడుతుందిలే. ఎందుకంటే నేను మంచి మేధావిని, ఇంటెలిజెంట్, ఐక్యూ లెవెల్స్ పెంచిన తర్వాత నాయే అనుకుంటే పోనీ అనుకోవచ్చు. మనం 50-60% మార్కులు విద్యార్థిని, 70% అని కూడా కాదు. 60 దాటింది కాబట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనే బ్యాచ్లో ఉంటుంది నెంబర్ తప్ప. 95 99 కుప్పలు తప్పలు ఉన్నారు క్లాసులో. లెక్కట్టుకొచ్చి నా పేరు ఎక్కడో పలుకుద్ది. మా అన్నయ్య కంటే మా అక్క కంటే ఎప్పుడో ఒక మార్కు కూడా ఎక్కువ రాలి నాకు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని సేవకులారా, దైవజనులారా, నేను మీకు చేసే మనం ఏమిటంటే, ఆయన అంటున్నాడు, నాన్నా నువ్వు బలం తెచ్చుకోగలవు. ఆమేన్. ఎన్నోసార్లు ఇక అయిపోయాను, కూలిపోయాను, ఇక నా వల్ల కాదు అనుకున్న పరిస్థితులు నా జీవితంలో వచ్చాయి. ఇక కష్టమే. రేపు ఆదివారం ఎవడో ఒకటి పిలుద్దాం, నా నుంచి మాట్లాడలేను, ఇక నా వల్ల కాదు అనుకునే పరిస్థితులు వచ్చాయి. శనివారం రాత్రి దాకా పరిస్థితి ఉండేది. తెల్లవారిది ఆదివారం కదా. నేను మాట్లాడాలనే ఆసక్తితో కాదు, ఇలా అయిపోయినటువంటి సిగ్గుతో, బాధతో, దిగులుతో నిద్రపట్టగెడుతుంటే తెల్లారేసరికి యేసు రక్తమే జయం. తన పదమందు రథమందు పరిగెత్తనొల్లసించు సూర్యుని వలె బలము ధరింపజేసి ముంచని మాట్లాడుతుంటే ఆరాధన చేస్తామంటే లాంచ్గా గతాది పరుగులు లేదు. ఏందిరా దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనులారా, ఛార్జింగ్ తక్కిన మాట నిజమే కానీ బ్యాటరీ డెడ్ అవ్వలేదు. యేసు రక్తం ఇచ్చి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరైన బ్యాటరీ మీకు ఉంది, సరైన ఛార్జింగ్ ఈ కూటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్తామే మొత్తం ఈ చివరికి ఛార్జింగ్ ఫుల్గా చూపించాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజా, ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో.